much and all the print and electronic media lecture. Shivajyoti and Veerachandra Hasan ప్రదర్శించినటువంటి నా యొక్క 4వ సినిమా ఇది. ఫిల్మ్ ఇండస్ట్రీ 2018లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. సో యూత్ ఓపెన్ స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న March 21 రిలీజ్ అయింది. అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు. అలాగే ఈ నా 4వ సినిమా ఇది కన్నడలో 100 years ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది. సో తెలుగులో ఇది మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓవర్సీస్లో కూడా ఇది September 19th ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచానికి చెప్పాలనే తపంతో రవి బస్రూర్ గారు KGF సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్. ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు. సో ఆయనతో ట్రావెల్ చేయడం ఉద్దేశించి ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని, ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొట్టమొదటి నా సినిమాని భూతోబ్రా 2019లో వచ్చింది. గేట్ ఆర్ట్స్లో రిలీజ్ అయింది. దానికి యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరియా అని ఒక డాక్యుమెంటరీ తీసాం అమెరికాలో. అసలు అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది అది. సో ఆర్టిస్ట్ అనే మూవీ March 21 రిలీజ్ చేసాం అక్రాస్ ద గ్లోబ్. సో అది అమెజాన్ ప్రైమ్లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది. అది ఆర్టిస్ట్ అనే సినిమా, కిల్లర్ ఆర్టిస్ట్. ఇది వచ్చేసిన 4వ సినిమా, ఈ సంవత్సరంలో 2వ సినిమా. సో దీన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఏమైనా డిఫరెంట్ స్టోరీస్తో ఏమైనా సినిమాలు వస్తాయి? డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీతో ఒక సినిమా ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ ఇయర్లోనే. సో డిఫరెంట్ కాన్సెప్ట్ తీయాలని ఆశ ఉందండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది. నా అన్ని సినిమాల్లో కూడా కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. మన రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే. హీరో హీరోయిన్ కూడా వాళ్ళ డెబ్యూ యాక్టర్స్. ఏపీ నుంచి ఏమన్నా ఆర్టిస్టులు ఏమన్నా ప్రోత్సహించాలి? తప్పకుండా రాజమండ్రి ముఖ్యంగా కొంతమందిని ఎంకరేజ్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. రాజమండ్రి అనేది కళలకి పుట్టినది కదండి. సో ఇక్కడ మనం చాలా చేయవలసింది ఉంది. అలాగే నేను రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ కళని కొంచెం ప్రోత్సహించాలని ఒక తపన నాలో ఉంది. సో రాజమండ్రి గోదావరి మధ్యలోనే ఒక సినిమా తీయాలని ఒక ఆశ కూడా ఉంటుంది. మంచి రొమాంటిక్ సినిమా తీయాలని ఒక కోరిక నాకు. ఎప్పుడు తీయబోతుంది? అది సరైనటువంటి కథ రావాలండి. బికాస్ కంటెంట్ ఇంత కింగ్ కదా. కంటెంట్ ఉంటే చిన్న లేదు పెద్ద లేదు, ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. హీరోతో సంబంధం లేనటువంటి కథలు కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తుంది. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ మీకు అభివృద్ధి చాలా మూవీ అనేది నాకు ప్యాషన్ అండి. మ్యూజిక్ అన్నా మూవీస్ అన్నా చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉంది. దాన్ని బేసికల్గా నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి అధినేతని గత లాస్ట్ 25 years నుంచి. అయినప్పటికీ ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీ ఇది ఒక వెపన్ అండి. ఇది గ్రేటెస్ట్ వెపన్. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గ్రేటెస్ట్ వెపన్. ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వెపన్ చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని ఈ ఇండస్ట్రీని ఎన్నుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కొత్త ఆర్టిస్టులకి ఆల్రెడీ ఛాన్సెస్ ఇస్తానని చెప్పారు కదా. కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ మీరు ఇప్పుడు స్థానికంగా రాజమండ్రి నుంచి ఇచ్చేస్తున్నారు కాబట్టి, రాజమండ్రికి ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఇక్కడ నూతనంగా ఉన్న ఆర్టిస్టులకి కావచ్చు, లేకపోతే తారాగణం కావచ్చు, అందరికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఏమన్నా ప్రాజెక్ట్ అనుకునే అవకాశం ఉందంటారు? బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ కూడా తీసాం ఆల్రెడీ. ఆ వెబ్ సిరీస్ కూడా అందరూ కొత్త నోట్లే రాజమండ్రి. అది కూడా తొందరగా రిలీజ్ అవుతుంది. అంటే పెద్ద ప్రొడక్షన్లు చేస్తున్నాము, చిన్న వెబ్ సిరీస్ కూడా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే చాలామందిని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మనకి. సో అందుకని కొత్త కూడా మనం చేద్దామని అనుకుంటున్నాం. అంటే మీ భవిష్యత్ కాన్సెప్ట్స్ సోషల్ అవేర్నెస్గా ఉంటాయా లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్లో? అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుందంటే కమర్షియల్ కూడా ఉండాలి కదా. కమర్షియల్ లేకపోతే
ఆ ఇండస్ట్రీకి అది ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి మనం తీసే సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా ఉందంటే ఈ వీరచంద్రహాస ఇట్స్ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ కదండి, బట్ ఒక కల్చర్ని అప్లిఫ్ట్ చేయాలన్న తపంతో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. సో బట్ ముందు కూడా ఈ రెండు కూడా ఉంటాయండి, కాంబినేషన్ ఆఫ్ ఒక మెసేజ్ యాజ్ వెల్ as కమర్షియల్ కంటెంట్.